నేనెంత భయపడ్డానో తెలుసా? లేకపోతే ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఈ రోజు ఎందుకో మనసదోలా ఉంది. ఒంటరిగా ఉండాలనిపించి ఇక్కడున్నాను. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది, పెద్ద విశేషమే ఉంది. ఏంటది? అంత ఈజీగా చెప్పేస్తారండి? కాసేపు సస్పెన్స్ అమ్మా. గోపిక చెప్పు ప్లీజ్. నోను మేం చెప్పం. ఆంటీ అంకుల్ మీరైనా చెప్పండి. ఈ రోజు ఏంటంటేనమ్మా, అంకుల్ అందరం ఒకే మాట మీద ఉండాలి. మీరలా తొందరపడితే ఎలాగా? అవును, చెప్పకూడదు. ఓకే, ఈ రోజు మేమందరం కలిసి నీకు సర్ప్రైజ్ ఇద్దామని కోరుకుంటున్నాం. నేను చెప్పాను అనుకో, అందరూ కలిసి నన్ను కొట్టేస్తారు. ఆంటీ మీరైనా చెప్పండి. అమ్మో, రాదొచ్చేదాకా ఎవరు నోరు విప్పడానికి వీలేదు పాపాయ్. పోండి. అయ్యో, ఈ కృష్ణ మొబైల్ కోసమే కదా రాధ తిరుగుతున్నాడు. తనకి ఈ మొబైల్ ఇచ్చేద్దామా? ఇవాళ కృష్ణ బర్త్డేనా? కృష్ణ, నిన్ను నందులా మార్చాను. నందులా ఈ ప్రపంచానికి పరిచయం చేశాను. నీ గతాన్ని మొత్తం చెరిపేశాను. నా స్వార్థం కోసం నీ విషయంలో ద్రోహమే చేశాను. ఆ ద్రోహానికి చిన్న ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం వచ్చింది. అదే నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం. ఇంకా కృష్ణ పుట్టినరోజే నందు బర్త్డే. నీ బర్త్డేని నేను అంగరంగ వైభవంగా చేయలేకపోయినా చిన్న కేక్తో నీకు సంతోషాన్ని కలిగించి చిన్న పాప పరిహారం చేసుకుంటాను. తల్లి మేక పిల్ల మేకను వదిలేసి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తే నాకెందుకు? పిల్ల మేక ఏం చేస్తుందో వెళ్ళి చూద్దాం. నేనొచ్చేసా. My dear Chitra, this is very precious day. Awesome day for us. బాబు, వీళ్ళందరూ నువ్వొచ్చేదాకా ఆగాలన్నారు. నువ్వొచ్చాక ఇంకా బిల్డప్ ఇస్తున్నావు తప్ప అసలు విశేషం ఏంటో చెప్పట్లేదు. Yes baby, now we are going to reveal. చూడు. హ్యాపీ birthday to you. Happy birthday to you. Happy birthday to Chitra. ఓ మై గాడ్, నాకు అసలు గుర్తులేదు ఈ రోజు నా పుట్టినరోజని. చిత్ర, ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. పిల్ల మేక బజ్జుందా? జాతరలో బలిచ్చే మేకలా భలే ఉంది. ఇందాక నన్ను చూసి ఎందుకలా మాట్లాడింది? అసలేం జరుగుతుంది? ఈ రూంలో ఏదైనా క్లూ దొరకచ్చు.
వీళ్ళకి సంబంధించిన ఏ విషయాన్ని నేను ఊరికే వదిలేయను. వాడుకుంటే ప్రపంచంలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. ఈ ఫోటోలతో ఏదో ఒక పని పడొచ్చు. గతములలో ఒక స్మృతిగా ఊహించి నీతో జన్మాలు వేరు పగిలే హృదయం చాలు. కదలాడేనే కలలా నిజం కరిగించగే సమయాన్నిలా. చిత్ర ఏమైంది? చిత్ర ఎందుకు అలా ఉన్నావు? ఏమైందమ్మా? ఎందుకమ్మా కన్నీళ్ళు? ఇదే రోజు కృష్ణ పుట్టినరోజు కూడా. ఇద్దరం ఒకే ముహూర్తంలో పుట్టి ఎన్నో పుట్టినరోజులు కలిసి చేసుకున్నాం. ఇద్దరం కలిసి ఒకే కేక్ కట్ చేసేవాళ్ళం. 25 ఏళ్లకి కలిసినప్పుడు మళ్ళీ ఒకేసారి కేక్ కట్ చేశాం. అది కూడా రాధ వల్లే. ఏం రాధా, ఈరోజు కేక్ మీద కృష్ణ పేరు మర్చిపోయావే? అంటే తను లేనప్పుడు అదే తన ఆబ్సెన్స్లో తన పేరెందుకని. ఫిజికల్ గా తనిప్పుడు మనతో లేకపోయినా నా గుండెల్లో తను ఎప్పుడూ ఉంటుంది. ఇట్స్ ఓకే చిత్ర, నేమ్దే ఉంది, కేక్ మీద రాయించేద్దాం. పర్వాలేదు, అంత శ్రమ పడక్కర్లేదు. అసలు కృష్ణ కూడా నాలాగే బర్త్డేని మర్చిపోయిందా? తనేం మర్చిపోదు, హ్యాపీగా పార్టీ చేసుకుంటుంది. ఏమో రాధా, కొన్నాళ్లకి బర్త్డేలు మర్చిపోతాం. ఆ తర్వాత కొన్నాళ్లకి ఎందుకు ఇలా ఉన్నామని మనల్ని మనమే మర్చిపోతాం. మర్చిపోతే ఇప్పుడేంటంట? మా అందరితో హ్యాపీగా ఉండవా? అదేం మాట రాధా. లేని మనుషుల్ని తలుచుకొని ఉన్న మనుషుల సంతోషాన్ని దూరం చేస్తామా? చాలా చక్కగా చెప్పావమ్మా. ఈ సందర్భంగా నీకు అసలు విషయం చెప్పాలి. సిద్ధు, పిల్లలు వాళ్ళు చూసుకుంటారు కానీ మనం సైలెంట్ గా ఉందాం. చిత్ర, నువ్వు మా అందరి హ్యాపీనెస్ కోరుకునే దానివి అయితే ముందు కేక్ కట్ చేయి. అత్తయ్య గారు కూడా ఉంటే బాగుండేది. ఇది ఇప్పటికిప్పుడు సడన్ గా అనుకున్నది కదా. ఈవినింగ్ అమ్మని కూడా రమ్మని గ్రాండ్ గా ఇంకో కేక్ కట్ చేద్దాం. అమ్మా అమ్మా, అమ్మా అమ్మా. తల్లి మేక కనపడకపోతే పిల్ల మేక అరిచినట్టు అలా కంగారు పడిపోతుందేంటి? ఆంటీ ఆంటీ, మా అమ్మ కనిపించిందా? ఇందాకే బయటికి వెళ్ళిందమ్మా.
ఒంటరిగా నన్ను వదిలేసి బయటికెళ్ళిందా? ఆంటీ, కాసేపు నాకు తోడుండరా? నాకు కొంచెం భయంగా ఉంది. అయ్యో, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. థ్యాంక్ యూ ఆంటీ. ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకమ్మా? ఏంటి కొంచెం నీరసంగా ఉన్నావు? అంటే నాకు ఆకలేస్తుందా ఆంటీ? అయ్యో, ఒక్క నిమిషం, కిచెన్లో పాలుంటాయి, ఇప్పుడే తీసుకొస్తాను. ఆ జయంతి వచ్చేదాకా నేను దాంతో ఉంటే, జయంతి వచ్చి నన్ను చూస్తే పులిని చూసి మేక పారిపోతుంది, నోటిదాకా వచ్చిన ఆహారం చేజారిపోతుంది. నందు, ఇదిగోమ్మా. థ్యాంక్స్ ఆంటీ. ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా, నువ్వు తాగు. ఆంటీ, ఇక్కడ మీరు ఎన్ని రోజులుంటారు? యాక్చువల్గా ఒక వారం రోజులుందామని వచ్చాను, కానీ నిన్ను చూసిన తర్వాత వెళ్ళబుద్ధి కావట్లేదమ్మా. నన్నా ఆంటీ? అవునమ్మా, నిన్ను చూస్తుంటే ఎవరో బాగా కావలసిన ఆప్తురాల్లా అనిపిస్తున్నా. మన మధ్య ఏదో ఒక సంబంధం ఉందనిపిస్తుంది. నన్ను నువ్వెప్పుడు చూడకపోయినా, నేను నిన్నెప్పుడు కలవకపోయినా, నా మనసెప్పుడు నీ గురించే ఆలోచిస్తుంది. అంతెందుకు, ఇప్పుడు కూడా నువ్వేదో టెన్షన్లో ఉన్నావని నాకు అనిపిస్తుంది. నువ్వు నిజంగా టెన్షన్లో ఉన్నావు కదమ్మా? ఏంటో, మనకి బాగా కావలసిన వాళ్ళు టెన్షన్ పడుతుంటే మనకి తెలిసిపోతుంది. ఆంటీ, ఆంటీ, మీ మాటలు, మీ ప్రేమ చూస్తుంటే మీరు మా అమ్మ తర్వాత అమ్మలా అనిపిస్తున్నారా ఆంటీ? నిన్ను దగ్గరికి తీసుకుంది ఈ లోకం నుంచి దూరం చేయడానికి. నాకేంటి ఇలా కనిపిస్తుంది? నందు, ఏమైందమ్మా? నందు ఏంటి? నందు నందు కాదు కదా నేను? ఏంటి దీని వింత బిహేవియర్? మీరు నందు, ఏమిటమ్మా, ఏమైంది? నందు ఏంటి? నేను నేను మీ దగ్గరికి రావడం ఏంటి? దీనికేమైంది? నేను మిమ్మల్ని ఎక్కడ చూశాను? నందు, నందు, నందు,
నందు నందు ఏమైందమ్మా? నందు అమ్మా నందు ఏమైందమ్మా? నందు నందు మీరు మీరు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే టాబ్లెట్ తీసుకొస్తాను. ఇదిగో అమ్మా, వేసుకో, తాగు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ చిత్ర. పెద్దవాళ్ళకి ముందు. కట్టుకోబోయేవాడికే ముందు. నో చిత్ర, యూ కెరీ ఆన్. కేక్ తెచ్చింది నేను కాబట్టి ఫస్ట్ ముందు నాకు నాకు అరే నాకు నాకు చిత్ర నాకు పెట్టు నాకు. అరే రాధా ఆగు. నాకు అరే అంతే. రాధా మనమే గెలవాలి. అర్జున్ మనమే గెలవాలి. తగ్గద్దు. అర్జున్ మనమే గెలవాలి. Come on. అర్జున్ అర్జున్ మనమే గెలవాలి. అర్జున్ ఏయ్ మనమే గెలవాలి. హ్యాపీ బర్త్డే చిత్ర, హ్యాపీ బర్త్డే. కదలాడేనే కలలా నిజం కరిగించగే సమయాన్నిలా లోలోనని మౌనాలని పలికించవే చిరునవ్వులా. ఏమేం చిత్ర? ప్లీజ్ చిత్ర, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటిది సడన్ గా? ఎన్ని నవ్వుల్లోనూ కృష్ణ ఉంటే బాగుండేదనిపిస్తుంది. పలికించవే అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? ఏం కాలేదమ్మా. ఇందాక ఏదో కంగారులో ఉన్నావు కదా నువ్వు. ఇందాక నేను లేచేసరికి నువ్వు లేవు. అప్పుడు నేను ఆంటీ దగ్గరికి వచ్చాను. ఆకలేసి ఆంటీని అడిగితే నాకు పాలు తీసుకొచ్చి ఇచ్చారమ్మా. ఆంటీ చాలా మంచివారమ్మా. మంచివాళ్ళు కాబట్టే కదమ్మా నీకు హెల్ప్ చేసింది. అమ్మా ఆ కవరేంటి? సర్ప్రైజ్ అమ్మా. అయితే నేను చూస్తానమ్మా. నందు ఆగు, అది సర్ప్రైజ్ అంటున్నా కదా, నేనే చూపిస్తాను, నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరవమ్మా నెమ్మదిగా. అటు చూడు. అమ్మా ఈరోజు నీ బర్త్డే అమ్మా, అందుకే ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అమ్మా